ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చేయబోతున్నా. పండుగప్ప అంటారు, ఐడియా ఉందా మీకు? ఫిష్కి కొంచెం పెద్ద కళాయి పెట్టడమే మంచిది, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. వితౌట్ కెమెరా మాట్లాడితే మీకు చాలాసార్లు చెప్పాను, ఇదిగో వెనక నుంచి గిచ్చేసింది కూడా ఆల్రెడీ. అమ్మో ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఆయనకి తనుండి పెట్టాలి, మ్యారేజ్ అయిన తర్వాత వీడు వాళ్ళు ఆడుకుండి పెట్టాలి. అరే మీరు చూస్తుంటే నాకు నోరు వస్తుంది, తినండి రా పోయి త్వరగా. బాగుందా? వెరీ గుడ్, సూపర్. సరే ఇవాళ ఇది తినేస్తే రేపు చికెన్ కర్రీ. ఎవరికి ఎవరికి? ఇంట్లో కాదు, ఎవరు తినరు? నేను తినను, మీరు ఎవరు కూడా తినొద్దు. అయితే నువ్వు రాబాక, నేను వండేసుకుంటాను, నేను పిల్లలు. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చేయబోతున్నా. ముఖ్యమైన విషయం ఏంటంటే, మా పిల్లలు వీకెండ్ చెప్పాను కదా వస్తారని, వాళ్ళని తీసుకొచ్చాను. షూటింగ్కి వెళ్ళాను, షూటింగ్ నుంచి అట్లా వెళ్ళటం, పిల్లల్ని తీసుకురావటం, అదే కాస్ట్యూమ్లో నేను ఉండటం జరిగింది. ఇది ఫ్రెష్గా వేసుకున్నది అయితే కాదు. ఎనీవే, మా వ్యూవర్స్ అందరికీ ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నా. అది నాన్ వెజ్. పండుగప్ప అంటారు, ఐడియా ఉందా మీకు? మనకి ఉప్పు చేప అంతా తయారొస్తుంది కదా, డ్రై ఫిష్ తోటి ఉప్పు చేప అంటాం. అది మ్యాక్సిమం నాకు తెలిసి 99% ఉప్పు చేపతోటి తయారు చేస్తారు. అలాగే వంజరంతో కూడా చేస్తుంటారు. అలాంటి పండుగ తీసుకొచ్చాను ఈరోజు వాళ్ళ కోసం అని చెప్పి. మంచి వాళ్ళ కోసమనే, పిల్లలు వచ్చారన్న సంతోషం ఒక పక్క, మేము తినే రోజు ఇది. సరే వండుకుందాం కదా అని నేను మా ఆవిడ వెళ్ళేసి పండుగ తీసుకురావటం జరిగింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవటం, ఎలా వండుతారో చెప్తాను. లాస్ట్ టైము కొరమేని ఎగురు పెట్టాను, బొచ్చి పులుసు అలాంటివి పెట్టాను. ఈరోజు పండుగప్ప మీకోసం స్పెషల్. రండి. ఓకేనండి, పండుగప్ప చూసారు కదా, నీట్గా పీసెస్ కొట్టించుకొచ్చాము. ఓకేనండి, నీట్గా అయితే కడిగేస్తుంది చూసారు కదా. ఎప్పుడు చెప్పినట్టుగానే చక్కగా కడిగింది. ఒక 5-6 టైమ్స్ నీట్గా కడుక్కోండి. ఎప్పుడు చెప్పాను మీకు, కొంచెం ఆ రెడ్డిష్ వాటర్ పోయేంత వరకు కడుక్కోవాలి. ఎస్, క్లీన్ అయిపోయింది చూడండి, నీట్. అదండి క్లీన్, నీట్గా కడిగేయటం సరిపోయింది. హ్యాపీ. పండుగప్ప ముఖ్యంగా ఏంటంటేనమ్మా, చిన్న పిల్లలకి ఈజీగా పెట్టచ్చు. ముళ్ళు అనేది అస్సలు ఉండదు. తెలిసిన వాళ్ళకి తెలుసు, చాలామందికి తెలుసు. ఇది బొచ్చికి శీలావతి రవ్వ అంటుంటాం మనం, వాటన్నిటికీ కూడా ముళ్ళు ఉంటాయి. పండుగప్పకి కొరమేనికి ముళ్ళు చాలా తక్కువ. కొరమేనికైనా ముళ్ళు ఉంటుందేమో కానీ ఈ పండుగప్పకి వచ్చి ఒకటే సెంటర్ ముళ్ళు, అసలు ముళ్ళు అనేది ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొరమేను ఒక టేస్ట్ అయితే పండుగప్ప అనేది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. వండుతున్నప్పుడే గుమగుమలు వచ్చేస్తుంటాయి, అంత టేస్ట్. పండుగప్ప చాలామంది ప్రియులు, నాన్ వెజ్ ప్రియులు అని చెప్పినట్టుగా బాగా ఇష్టపడి తెచ్చుకుంటారు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. కోర్స్ కొరమేన ఎంత కాస్ట్, ఇది అంతే కాస్ట్ ఉంటుంది. బొచ్చి శీలావతి అయితే కొంచెం తక్కువ రేటు ఉంటుంది. కానీ ఇది మాత్రం కొంచెం కాస్ట్ అయినా కూడా చాలా టేస్ట్ ఏమో. ముళ్ళు అనేవి ఉండు. 1 year పిల్లల దగ్గర నుంచి పెట్టవచ్చు మనం, చక్కగా తీసి నోట్లో పెట్టవచ్చు, చక్కగా హ్యాపీగా తింటారు. ఎనీవే, ఈ రోజున మీకోసం స్పెషల్. ఎస్, ఓకేనండి. మనకి కావాల్సిన ఆనియన్, మిర్చి తీసుకున్నాను. ప్రతిదానికి కావాల్సిందే కాబట్టి. ఓకే, చూసారు కదా, ఫైనల్కి వచ్చేసింది ఆనియన్ మిర్చి కట్ చేయటం. ఇంకో చిన్న విషయం మీకు చెప్పాలి. ప్రతిసారి మా మిస్సెస్ ఆనియన్ చిన్నగా కట్ చేస్తారు, చక్కగా నేర్చుకున్నారు. చాలామంది పొగుడుతుంటారు, అయ్యో వదిన ఎంత బాగా కట్ చేస్తున్నారు అని. అదేవిధంగా రోజు కొత్త వ్యూవర్స్ వస్తుంటారమ్మా, వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి చెప్తుంటా నేను.
అది ప్రతి వ్లాగ్లో రిపీట్ చేయటం అంటారు దాన్ని. అదొకటి కొంచెం నాకు మామిడి పోగొట్టమే ముఖ్యంగా పెట్టుకుంటా. నువ్వు చేసే మంచి పని 10 సార్లు చెప్పాలి కదమ్మా, అందువల్ల. అంతే తప్పితే ఇప్పుడు పాత వాళ్ళకైతే చెప్పక్కర్లా, కొత్త కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొత్త వ్యూవర్స్ వస్తున్నారు, వాళ్ళకి తెలియాలి కాబట్టి కొంచెం సన్నగా దొరకకుండమ్మా, నీట్గా చేసుకోండమ్మా. రిపీట్ అయితే కాదు అది. ప్రతి వ్లాగ్లో ఎందుకు చెప్తానంటే ప్రతి వంట కొత్తదే మనకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెడీ. స్టవ్ వెలిగించుకో. ఓకే, డ్రై అయిపోయింది. ఆయిల్ పోసుకుందాం. చూసుకోండి, ఆయిల్ ఎప్పుడు చెప్తున్నా మీకు, ప్రతి వ్లాగ్లో చెప్తున్నా, ఎక్కువ వాడేవాళ్ళు ఎక్కువ వాడుకోండి, తక్కువ అనుకునేవాళ్ళు తక్కువ వాడుకోండి. ముఖ్యంగా ఏంటంటేనమ్మా, మన ఇంట్లో మాత్రం, మన ఇల్లు అంటే మా ఇల్లు మీ ఇల్లు అందరిది ఒకటే కాబట్టి చెప్తున్నా, మేము కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాం. చాలాసార్లు చెప్పాను మీకు, అన్నయ్య కొంచెం ఆయిల్ ఎక్కువలా కనిపిస్తుందని చాలామంది అడిగారు నన్ను. డెఫినెట్గా అది ఆయిల్ ఎక్కువ వాడతాం ఇంట్లో, ఎందుకంటే ఆయిల్ వల్ల మాకు ప్రాబ్లం లేదు కాబట్టి. అదే డాక్టర్ ఏదైనా సలహా ఇచ్చాడు ఆయిల్ తక్కువ వాడమంటే డెఫినెట్గా తక్కువ వాడి తీరాలి. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మీతో, చిన్న కళాయి పెడతారమ్మా, ఫిష్కి కొంచెం పెద్ద కళాయి పెట్టడమే మంచిది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. మామూలుగా ఇప్పుడు ఏదైనా చికెన్ మటన్ అనుకోండి, చిన్న కళాయి కానీ చిన్న కుక్కర్ లాంటిది కానీ పెట్టేయచ్చు మనం. ఇంత కళాయి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ చేప ముక్క చక్కగా ఇరక్కోకుండా చేప ముక్కగా ఉండాలంటే కొంచెం పెద్ద కళాయి ఉండటం మంచిదని నేను పెట్టాను అంతే. చేపల పులుసు కానివ్వండి, చేపలు ఎగురు పెట్టాను, అలాంటివి కూడా పెద్ద గిన్నెలోనే చేస్తాను. చాలాసార్లు పెద్ద కళాయిలను చేసి చూపించాను నేను మీకు. ఫిష్ అనగానే కొంచెం పెద్ద తీసుకోండి, మంచిది కదా. అదే చిన్నది అనుకోండి, తిప్పాలి, కొంచెం కుదపాలి, ముక్క ఒకటికొకటి అంటుకుపోతాయి, సరిగ్గా ఉడకవు అనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం వెడల్పు కళాయి తీసుకోవాల్సి వచ్చింది. దేంట్లో వండితే ఏముంది, వంట ఇంపార్టెంట్. ఓకే, ఆయిల్ కాగిందా? ఓకేనండి, ఆనియన్ మిర్చి చేసేసుకుందాం. చూడండి, యా ఆనియన్ మిర్చి కొంచెం నేను ఎప్పుడూ చెప్తుంటా, అదే పులుసు అనుకోండి, ఫిష్ పులుసు అయితే మాత్రం ఒక ఆనియన్ చాలు. ఈరోజు నా 2 ఆనియన్ ఎందుకు తీసుకున్నామంటే, ఇది ఇగురు పెడుతున్నా. ఇగురు అంటారు యాక్చువల్గా, పండుగ అనేది ఎప్పుడు కూడా ఇగురు పెడితేనే బాగుంటుంది. పులుసు మ్యాక్సిమం పెట్టుకుంటారు చాలామంది, కానీ టేస్ట్ అంత బాగోదు. ఇది ఇగురు పెడితేనే దీని టేస్ట్. ఇంకోటి అన్నయ్య వదిలి మాట్లాడట్లేదు అంటారు. వితౌట్ కెమెరా మాట్లాడుతుంది, మీకు చాలాసార్లు చెప్పాను. ఇదిగో వెనక నుంచి గిచ్చేసింది కూడా ఆల్రెడీ. అమ్మో ఏంటి, నిజంగా చెప్తున్నా, వితౌట్ కెమెరా ఫీర్ ఎక్కువ, అందువల్ల ఎక్కువ మాట్లాడలేదు. చేయమంటారా, చక్కగా ఏ పనైనా చేసి పెడుతుంది, అంతే తప్పించి వేరే ఏం లేదు. అది ద గ్రేట్ టెక్నీషియన్ అనమాట. కెమెరా బ్యాక్ సైడే ఉంటుంది, నేను ఆర్టిస్ట్ కాబట్టి కెమెరా ముందు. కొంచెం పసుపు కలుపుకుందాం. ఎస్, దా ఇంకొంచెం వేయచ్చు పసుపు. ఎస్, ఎప్పుడు చేసే విధానమే, చక్కగా పసుపు, కొంచెం మెంతి పొడి. ఒక బ్రదర్ అడిగాడు నన్ను, అన్నయ్య మెంతి పొడి ప్రతి కర్రీకి కలుపుతున్నారు మీరు, మంచిదేనా అని. నిజంగా బ్రదర్, అది చాలా మంచిది. ఈ పొడులన్నీ కూడా మిక్స్డ్ కారం అని వస్తుంది నార్మల్గా, ప్రతి వాళ్ళు చేసుకుంటారు ఊళ్ళల్లో. మెంతి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి దాంట్లో. నేనేం చేస్తున్నానంటే ఉత్త రా కారం మాత్రమే వాడుతున్నాను, మిర్చి కారం. అందువల్ల ఈ పొడులు సపరేట్గా కలుపుతున్నా. చాలాసార్లు చెప్పాను మన వ్యూవర్స్ అందరికి కూడా, ఇది ఓన్లీ ఫ్లేవరు. మెంతి పొడి కలుపుకుంటే మాత్రం అదిరిపోద్ది. అలాగని చెప్పి ఎక్కువ కలపండి, లిటిల్. నేను ఎప్పుడు కలుపుతుంటాను కదా, అంతవరకే. ఎక్కువ కలిపితే మళ్ళీ మెంతులు చేదుగా ఉంటాయి, చేదు వచ్చేస్తుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ని మనం వాడుకోవాలి తప్పితే ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు, చూసుకోండి. అది అందుకు నేను చెప్తాను కొంచెం అమ్మని. ఓకే, వేగేస్తున్నాయి చూసారు కదా. ఓకే, మెంతి పొడిను పసుపు వేయటం జరిగింది. కొంచెం సిమ్లో పెట్టుకుందాం, లో ఫ్లేమ్లో. ఎస్, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇక జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇదిగో చూడండి కొంచెం.
ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. యా, దీన్ని కూడా వేసేసాము. సరే, ఓకేనండి. చూడండి, ఆనియన్ వేగిపోయింది. చూడండి ఒకసారి. చూసారు కదా, ఆనియన్ మిర్చి చక్కగా వేగింది. అల్లం కలుపుకుందాం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపేసుకుందాం. చూసుకోండి నాన్ వెజ్కి ఎంత పడుతుంది, ఏంటి క్వాంటిటీ ఎంత అనేది చూసుకోండి ఒకసారి. నాకు తెలిసి సరిపోతుంది, చాలు. మనం తెచ్చిన ఫిష్కి కేజీన్నర ఫిష్ తీసుకున్నాను, చాలు. హ్యాపీగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపోయింది. అలాగే గరం మసాలా కలపాలమ్మా. ఇగురని చెప్పాను మీకు, గుర్తుంచుకోండి. పులుసుకి గరం మసాలా కలపరు, ఓన్లీ పులుసుకి చింతపండు పులుసు కలుపుతాము. పులుసుకి మాత్రమే చింతపండు పులుసు, దీనికి ఓన్లీ ఇగురికి మాత్రం గరం మసాలా. చాలామంది అడిగారు నన్ను, అన్నయ్య మీరు చింతపండు పులుసు వేయలేదేంటని. చింతపండు పులుసు వేసేది ఓన్లీ పులుసు కూరకే, అప్పుడు గరం మసాలా కలపు. ఇది ఇగురు కూర, ఇగురు కాబట్టి గరం మసాలా. దీంట్లో చింతపండు అసలు కలపకూడదురా. కావాలంటే కూర తినేటప్పుడు కొంచెం లెమన్ పెట్టుకోండి, లెమన్ పిండుకోండి, అది కరెక్ట్. యా, ఉప్పు కారం కొంచెం లైట్గా. ఓకేనండి. చూడండి, ఇది ఒకసారి గరం మసాలా వేసాము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము, నీట్గా చూసారు కదా, అది చక్కగా వేగేసింది. చూసారు కదా, నీట్. ఎస్, సాల్ట్ ఎంత కావాలో చూసుకోండి. ఒకటి, ఇంకొక స్పూను. ఎస్, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు కలుపుకున్నాము. అలాగే కారం 1, 2 స్పూన్లు, ఇంకొక స్పూన్ కలుపు. ఎస్, 3 స్పూన్లు కారం. అయితే మాకు ఇంట్లో స్పైసీ ఎక్కువ అని చెప్పాను కదమ్మా, అందువల్ల 3 స్పూన్లు కారం కలపడం జరిగింది. యా, కదా, ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ అయిపోయింది. ఇక పీసులు వేసేసుకుందాం, ముక్కలు. చూడండి, ఒక్కొక్క ముక్క. కొంచెం ఆ ముక్కలు అలా ఉండగానే వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ అది లాగుతుంది. నీట్గా పైన పూసుకోండి. ఇలాగా ఆయిల్, ఉప్పు, కారం వేస్తున్నాం కాబట్టి అది. ఎస్, కొంచెం. యా, ఓకేనండి. చూసారు కదా, కొంచెం ఇలా ఉప్పు కారం ఎగుతుండగానే మసాలాలన్నీ కూడా వేసేసాం మనం. నీట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ముక్కలోకి ఆ ఉప్పు కారం ఇంకుతుంది. కొంచెం సేపు అంతే, ఎక్కువసేపు వద్దు. అడుగంటేంత వరకు పెట్టకండి ఏది కూడా. జస్ట్ ఇప్పుడు ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ కూడా కొంచెం పీల్చుకుంటాయి ముక్కలు, అందువల్ల వేసేది. టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి. 2 మినిట్స్, ఎక్కువ అక్కర్లా. అంతే. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, చేపల కూరకి మాత్రం ఇలా తిప్పొద్దు. చక్కగా ఆయిల్ ఎలా ఇంకుతుందో ముక్కలకి అలాగే. ఇప్పుడు వాటర్ మిక్స్. యా, ఇది ఇలా తిప్పాలి, అది నేను చెప్పేది. ఇలా తిప్పితే ముక్కలన్నీ కూడా అయ్యే కదిలి నీట్గా వస్తుంది. ఎస్, ముక్కలన్నీ చూసారు కదా, నీట్గా అయిపోయింది. వాటర్ చూసుకోండి అమ్మా. ఇగురు కూర వాటర్ అంతా కూడా ఎగరాలి, పులుసు కూర కాదు ఇది. కొంచెం కలుపుకుందాం, నాకు తెలిసి సరిపోతుంది. ఒక 1.5 గ్లాస్ అంతే మ్యాక్సిమం. నీట్గా ముక్క మునిగితే చాలు మనకి. చక్కగా నీట్గా ఇలాగ ఇంకొకసారి తిప్పుకున్నామంటే మొత్తం కలిసిపోయింది. చూసారు కదా, అలాగే నిదానంగా పొంగు వస్తుంటుంది. మనం మూత పెట్టేద్దాం. కాసేపు హై ఫ్లేమ్లో పెడదాం, ఎందుకంటే ఇప్పుడే కదా వాటర్ అది మిక్స్ చేసాము. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా కలిపి ఆనియన్ మిర్చి వేయించుకున్నాం. మన దగ్గర ఉన్న పొడులు, అదే మిక్స్డ్ కారం ఉంటే పొడులు అక్కర్లా. ఈ పొడులు అనేది మిక్స్డ్ కారంలో కలుపుతాం కాబట్టి, నేను కలపలేదు కాబట్టి ఈ పొడులు అనేది సపరేట్గా కలుపుతున్నా. ఎందుకంటే మిక్స్డ్ కారంలో పసుపు కలుపుతారు, పసుపు కొమ్ములు, ఎండుమిర్చి, ధనియాలు,
మెంతులు, జీలకర్ర అన్నీ వేసి నూరుతారమ్మా. అది మిక్స్డ్ కారం అంటారు. ఆ కారం 2 స్పూన్లు వేస్తే చాలు. అల్లం పేస్ట్, ఆ కారం, మసాలా వేస్తే సరిపోతుంది. కానీ మన దగ్గర అన్నీ వాడుతున్నాం కాబట్టి సపరేట్గా చెప్పాల్సి వచ్చింది. మెంతులు అనేది మాత్రం ఫ్లేవర్కి వేసి తీరాల్సిందే. చాలా బాగుంటుంది మెంతులు. ఓకేరా, ఎలాగైతే వాటర్ పోసామో నీట్గా ఉడుకుతుంది. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా? సింపుల్ దిగ్ అనమాట. ఇది కాసేపు చూసుకోండి. కొంచెం పొంగు ఎక్కువ వచ్చింది, బాయిల్ అవుతుంది అన్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ తగ్గుతుంది అన్నప్పుడు దించే ముందు యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చెప్పింది కొత్తిమీర కట్ చేసుకుని లైట్గా కొత్తిమీర చల్లుకోవటం, వేసుకోవటం. చూడండి ఒకసారి పొంగు. నాకు తెలిసి ఈ 2 మినిట్స్లో వచ్చేస్తుంది పొంగు. చూడండి. యా, చూసారు కదా కొత్తలు ఆడుతుందో చూసారా? ఇది ఆ గుమ్మలు కానీ ఆ ఉప్పు కారం కానీ నీట్గా స్మెల్ వస్తుంది. అద్భుతమైన స్మెల్. వాటరు ఎందుకు తక్కువ పోసానంటేనమ్మా, ఇది ఎక్కువసేపు ఉడకక్కర్లా. లైట్గా ఒక 10-15 మినిట్స్ ఇలా ఉడికితే చాలు నాకు తెలిసి. ఎందుకంటే బొచ్చు కానీ రవ్వ కానీ ఈ మన పండుగప్ప కానీ అన్ని చాలా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. కొరమేను కొంచెం హార్డ్ అమ్మ. కొరమేను వచ్చి కొంచెంసేపు ఎక్కువ నీళ్ళు పోసినా పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఉడికినా పర్వాలేదు, ఏం కాదు. ఇవన్నీ కూడా ఏంటి ఎందుకు వాటర్ తక్కువ పోయాల్సి వచ్చిందంటే గ్లాసుంబా వాటర్ పోసుంటా నాకు తెలుసు అంతే. సూపర్. ఎనీవే, ఎందుకు వాటర్ తగ్గించి నేను పోస్తున్నాను అంటే బికాజ్ ఆఫ్ సాఫ్ట్గా చేప ఉండటం వల్ల త్వరగా ఉడికిపోద్ది. ఇది నాకు తెలిసి హైలో పెట్టాను. ఆ వాటర్ ఇంకిపోయేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుంటా మూత పెట్టేద్దాం. చూసారు కదా ఎంత సింపుల్గా అయిందో. ఓకే, వెయిట్ చేద్దాం. యా, ఓకేనండి. చూడండి కూర. ఎస్, చూసారు కదా ఎలా ఉంది. ఈ కలర్ చూస్తుంటేనే జస్ట్ మధ్యలో ఇలా తిప్పుకోండి అమ్మా, చెప్పాను నేను. యా, అస్సలు గెరిటి పెట్టకండి. రెండా చెప్పాను కదా, మా పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి. నేను షూటింగ్ నుంచి వెళ్ళటం, పిల్లల్ని తీసుకురావటం, వీకెండ్స్ ముఖ్యంగా వీళ్ళ కోసమే. నేను అనుకోండి ఏ ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తినేస్తా. ముఖ్యంగా కూరలు వండుతున్నానంటే వీళ్ళిద్దరి కోసం. మేము తింటాం, అది వేరే విషయం. యా, ఓకే, మూత పెడదామండి. యా, లైట్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. స్లోగా పెట్టుకోండి, చూసుకోండి. ఓకే, ఎనీవే మా వైఫ్ అయితే అన్నం కడిగి పెట్టేస్తుంది పిల్లల కోసం. వీళ్ళకి హాలిడేస్ టైం కాబట్టి వీకెండ్స్ తీసుకొచ్చాను కాబట్టి మంచి మంచి కూరలు. ఈ 2 రోజులు వీళ్ళ పేరు చెప్పుకుని నేను తినేసుకుంటా. నిజంగా చెప్తున్నా. ఒరే మీరు లేకపోతే నేను అసలు కుకింగ్ ఉండదు. నేనేముందిరా, ఏ పప్పు వేసుకున్నా తినేస్తా. నిజంగా చెప్తున్నా. ఓకే, ఎనీవేనండి, పిల్లలు వచ్చారన్న ఆనందం, హ్యాపీ మూడు. ఓకే, ఎనీవే కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకున్నాం. చూడండి అటు కర్రీ దించగానే కొత్తిమీర వేసుకోవాలి కాబట్టి కూర కూడా అయిపోవచ్చింది నాన్న. ఎస్ చూడండి కూర చూడండి. కాసేపు కొత్తిమీర వేసేసి దించేస్తాం అంతే. కొంచెం డ్రైగా కావాలన్న వాళ్ళు కాసేపు పొయ్యి మీద పెట్టుకోండి. కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఉంచుకోవచ్చు, తప్పులేదమ్మా. ఒక్కొక్కళ్ళు ఇష్టం ఒక్కొక్కళ్ళు. కొంతమంది అంటెగర పెడుతూ ఉంటారు, తెలిసారా వేదా? ఫుల్ డ్రై అయిపోద్ది, కలుపుకోవడానికి ఏముండదు, ముక్కారం చిన్న గుజ్జు తప్ప. ఇలా కొంచెం గ్రేవీగా ఉందనుకోండి అన్నంలో మొత్తం కలుస్తుంది, బాగుంటుంది. ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కళ్ళది. కూర మాత్రం అదిరిపోద్ది టేస్ట్. యా, ఓకే. కొత్తిమీర ఇట్టిచ్చారన్న, ఇదిగో కొత్తిమీర తీసుకుని తరిగారా తల్లి. నా కూతురికి పని చెప్పడం ముందు నాకంటే కూడా మా ఆవిడకి ఎక్కువ అలవాటు అయిపోయింది. ప్రతి పని చెప్పి ఏం చేసుకో, అది నేర్చుకున్నారు, అన్నీ తెలుసు వాళ్ళకి. జాగ్రత్తగా పోయినా చిన్న ఇంకా చిన్నగా రా తల్లి. ఓకే, అయిపోయి వచ్చింది. చాలామంది చెప్తున్నాను నేర్చుకునేటప్పుడు చాకుతోటి జాగ్రత్త అమ్మ పిల్లలు. ఓకేరా, చాలరా తల్లి, ఉంచేసాయి. ఓకే,
అన్నీ నాతో చూసి నేర్చుకుంటున్నారు, తర్వాత నీతోనే వండిస్తా 100%. ఇలా చక్కగా పిల్లలకి కొంచెం మా పనులు నేర్పిస్తుండండి. ఎప్పుడైనా మనం లెగలేని పరిస్థితుల్లో, మనకి టైం లేని పరిస్థితుల్లో పిల్లలు మనకు చేసి పెట్టేటట్టు ఉండాలి పేరెంట్స్కి. వాళ్ళకి హాలిడేస్ అయ్యండి, వాళ్ళు కూడా ఇంట్లో ఉండి డాడీ మీరు రెస్ట్ తీసుకోండి, మమ్మీ నువ్వు వెళ్ళిపోయి కూర్చో అని చెప్పేసి చక్కగా వీళ్ళు వండుకొచ్చి పెడితే ఇంకెంత అద్భుతంగా ఉండదు ఆలోచించండి మీరే. డెఫినెట్గా చేస్తారు నా పిల్లలు ఈరోజు. అందరూ చేయాలన్నదే నా ఆశ. అందుకనే మీకు చెప్తున్నా ప్రతిదీ కూడా పిల్లలకు నేర్పండి అని. ఎందుకంటే చిన్నపిల్లలు కాదు, 14 years 15 years వచ్చేసినాయి, 10th 9th చదువుతున్నారు. ఈ టైంలో కూడా వాళ్ళకి నేర్పకపోతే ఇంకా చిన్నపిల్లలు అనుకోవడం తప్పు. మన దృష్టిలో ఎప్పుడో చెప్పా, పెళ్ళి అయి పిల్లలు పుట్టేంతవరకు వాళ్ళు పెద్దోళ్ళైనా కూడా మనకు చిన్నపిల్లలే పేరెంట్స్కి. కానీ ఏంటంటే నేర్చుకునే వయసు ఇది. 14-15 yearsకి వచ్చారంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుంటాయి, వాళ్ళు నేర్చుకోవాలి. రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఆయనకి తనుండి పెట్టాలి, మ్యారేజ్ అయిన తర్వాత వీడు వాళ్ళు ఆడుకుండి పెట్టాలి. నేను అన్నట్లా నా కూతురేమో వాళ్ళ ఆయన గుండి పెట్టాలి, నా కొడుకే వాళ్ళ ఆవిడ గుండి పెట్టాలి, లేకపోతే మీ ఆవిడ ఉండి పెడుతుందిరా. ఎనీవే కానీ షేర్ చేసుకోవాలి. అలాగే నా కూతురికి వచ్చే హస్బెండ్ కూడా వంటలు తెలుసుంటే ఇంకా మంచిది, మాకులాగా షేర్ చేసుకుంటారు. అది జాగ్రత్త, అందరికీ నేర్పండి. చాలామంది నాకేం తెలియదు అంటుంటారు, కానీ నాకే అనిపిస్తుంటుంది అయ్యో ఇంట్లో నేర్పలేదు వీళ్ళు. కానీ చక్కగా కాఫీ పెట్టడం, టీ పెట్టడం, దోశలు వేయటం, కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటివి తయారు చేసేటట్టన్నా ఉండాలి ఎప్పుడు. నాకు తెలిసి అయిపోయి వచ్చింది, కొత్తిమీర వేసేసా? ఇంకా ఓకే, కొత్తిమీర వేసేద్దాం. తల్లి తీసుకెళ్ళు, కొత్తిమీర చల్లేసుకోండి. అయిపోయింది, డ్రై అయిపోయింది, చూస్తారు కదా మొత్తం ఎగిరిపోయింది. దీనినే ఇగురు అంటారు. పులుసుకి మాత్రమే చింతపండు అమ్మ, ఇగురుకి చింతపండు పులుసు పొయ్యరు, గుర్తుంచుకోండి. దాన్ని ఇగురు అనరు. పులుసే, ఇగురే. ఇగురంటే కొంచెం మసాలా చల్లాలి, చక్క అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ ఉంటాయి. చక్కగా చూడండి ఒకసారి. ఎస్ అయిపోయింది, అంతే చాలు. చూసారు కదా. ఓకే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి ఒకసారి, కూర కూడా క్లియర్. స్టవ్ ఆఫ్ చేయటం, దాంట్లో కొత్తిమీర వేసాను చూసారు కదా. జస్ట్ ఒక 2 minutes అలాగా కొత్తిమీర వేసిన తర్వాత ఉంచితే చాలు. చూసారు కదా, గుమగుమలాడే చేపల ఇగురు, పండుగప్ప ఇగురు. చూసారు కదా ముక్క కింద ఎలా ఉందో. ఇది ఎలా ఉందిరా? సరే ఓకే, ఇది అయిపోయిందండి. క్లియర్. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోయేటట్టు ఉంటుంది. అది చక్కగా ఇంట్లో అందరూ ఇలాగే చేసుకోండి నీట్గా. ఇందాక చెప్పానమ్మా, ఆయిల్ మేము కొంచెం ఎక్కువ వాడతాం, ఆయిల్ కూడా అన్నంలో కలుపుకుంటాం. ఎప్పుడైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైంది అన్నప్పుడు డాక్టర్ సలహాల మేరకు మనం తగ్గించాలి ఆయిల్. చాలాసార్లు చెప్పేది, ఎందుకంటే మీకు చెప్పింది చెప్తా అనుకోవద్దు. డాక్టర్స్ని ఫాలో అవ్వండి, నిజంగా పెద్దల్ని ఫాలో అవ్వండి, అలాగే డాక్టర్స్ని ఫాలో అవ్వండి. అధికమైన కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మాత్రం మీకు కూడా చెప్తున్నా, కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. గుడ్ కొలెస్ట్రాల్ మనకు మంచిది, అందుకనే నేను ఆయిల్ కంటెంట్ ఎక్కువ పెడుతుంటాను. మీకు ఆయిల్ ఎక్కువ పెడితే అవుతుందంటే ఫ్రెష్గా ఉంటారు. ఇట్రా వెనకాల దాక్కున్నాం, మావిడిలాగా ఫ్రెష్గా ఉంటారు. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేనున్నా నాట్ ఓన్లీ కర్రీస్ అమ్మ, ఆవకాయ పచ్చట్లో నూనె కలుపుకుంటా. ముఖ్యంగా అడగండి మావిడిని, నూనె కలుపుతాను లేదా, ఏం వేస్తాను నాకు? నూనెతోటే వేసుకుంటా ఎక్కువ. నెయ్యి వాడుతుంటాము, నూనె ఎక్కువ. ఆవకాయలో వచ్చిన నూనె మాత్రం అన్నంలో పోసుకుంటా, అంత ఇష్టం నాకు. అలాగే కూరలో వచ్చిన నూనె కానీ. డెఫినెట్గా ఇంట్లో అందరూ ఇలాగే చేసుకోండి, ఎంజాయ్ చేయండి, చక్కగా ఇష్టమైన ఫుడ్ తెచ్చుకోండి. ముఖ్యంగా పిల్లలు ఏం అడుగుతున్నారో చూసుకోండి. మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకు పెట్టేశారు, తినేసే వచ్చేసాం, మనం పెరిగాం, పెద్దోళ్ళం అయ్యాం, సంపాదించుకుంటున్నాం. ఈ రోజున వాళ్ళకి అంతే ఉంటాం. ఓకే, ఎనీవే ఇదండి. పిల్లలు ఏది అడిగితే తీసుకురండి. పిల్లల కోసమే మనం, ప్రతి పేరెంట్స్ బతికేది పిల్లల కోసం. అది ఎంత లేచి రాకుండా ఎంత ఎత్తు రాదు. సరే నుంచో, ఇది మావిడ తాపత్రయం, అది విషయం. ఎందుకంటే ఇంతుండి అలా లేచి నుంచుంటుంది. ఒక్కోసారి ఫోటోల్లో కూడా సోఫా వెనకాల నుంచుంటే ఇలా నుంచుంటుంది. ఏంటని చూస్తే ఎంత నుంచున్నా పని
దాటిపోద్దంటే దాటదు. ఓకే, ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన వ్యూవర్స్కి, మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాగే మీకు మంచి మంచి రెసిపీ చేసి పెడుతూ ఉంటాను. మర్చిపోయి వీళ్ళకి భోజనం పెడతాను, అది కూడా చూడండి. ఎస్, కమాన్. యా ఓకే, రండి కూర్చోరా లేదా. ఎస్, ఫస్ట్ కూర వేసుకోండి. చూడండి, చేప కింద నీట్గా తీసుకోండి. నా కూతురు పెట్టింది ఫస్ట్ అండి, పైన పెట్టి నా కూతురు వేసి. మరి తల్లి నీకోసం పొట్ట ముక్కలు కూడా ఉన్నాయి. నా కూతురికి మర్చిపోయాను, ఇలాంటి పొట్ట ముక్కలు అంటారు కదా, పొట్ట నుంచి వస్తుంది, మెత్తగా ఉంటుంది, దాంట్లో అసలు బోన్ అనేదే ఉండదు. అది బాగా ఇష్టంగా తింటుంది. వేసి తల్లి పట్టుకో, బాబుకి పీసెస్ వేస్తే పర్లేదు, అంతే. చూడండి, చక్కగా ముక్క ఇరక్కోకుండా నీట్గా తీయాలి నేర్చుకోండి. ఫస్ట్ చేపల కూర వండటం కాదు, ఆ ముక్క తీసే విధానం కూడా తెలియాలి మనకి. చాలా ఉడికిపోయింది ముక్క, జాగ్రత్త. ఎస్, అది అలాగే ముక్క కింద తీసుకుంటూ ఎప్పుడు కూడా పీస్ కింద చక్కగా నీట్గా రావాలి. ముక్కలు చాలామంది చేపల పులుసు చూస్తుంటాను, ముక్కలన్నీ ఇరిగిపోయి తునకలు అయిపోయి. చూడండి నీట్గా ఎలా ఉంటుందో ముక్క, అలా తీసి పెడితే చేప ముక్క కింద అలా ఉండిపోవాలి. తర్వాత గ్రేవీ. ఎస్, ఇది తిన్నాక మళ్ళీ వేసుకోవచ్చు. అన్నం, వేడి అన్నం. ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు వేడిగా అన్నం వండుకోవడం, అప్పటికప్పుడు ఎంత కావాలంటే అంత. అలాగని తక్కువే ఉండడం, ఎక్కువ మిగులుతుంటుంది. చాలామంది మార్నింగ్ టైం సర్వెంట్స్ వస్తారు, మన ఇంట్లోనే భోజనం చేస్తారు. ఫస్ట్ కొంచెం వేడి చేసి పెట్టేయండి అయ్యా అంటారు, తినేస్తారు, చక్కగా తిన్నాక పని చేస్తారు. ఎంత లేదన్నా ఉంటాయి, డెఫినెట్గా కూరలు ఉంటాయి, అన్నాలు ఉంటాయి. అరే మీరు చూస్తుంటే నాకు నోరు వస్తుంది, తినండి రా పోయి త్వరగా. ఎలా ఉంది నాన్న, చూసావు టేస్ట్? బాగుందా? వెరీ గుడ్, సూపర్. ఉప్పు కారం అనేది సరిపోయినా? పండుగ మనం కొరమేను ఎగురు ఎక్కువ పెట్టాం, కొరమేను ఎక్కువ వండుతుంటాం ఇంట్లో. పండుగప్ప అప్పుడప్పుడు తెచ్చేవాడిని. ఈరోజు కావాలని చెప్పేసి మీకోసమే, ముఖ్యంగా చెప్పాలంటే మీకోసం, వ్యూవర్స్ కోసం, మా సిస్టర్స్ కోసం, మా పిల్లలకి ఇష్టమే, అందరికీ ఇష్టం పండుగప్ప అంటే. ఒక్కొక్కసారి పండుగప్ప వచ్చేసి మనకి లైవ్ దొరకదమ్మా, ఎక్కడా దొరకదు మ్యాక్సిమం నాకు తెలిసి. కొరమేనైతే లైవ్ దొరుకుతుంటాయి కాబట్టి అవి తెచ్చుకుంటాం. కాసేపే ఫ్యాన్ వేయటం జరిగింది, కొంచెం చల్లారుతుందని. ఆ వేడివేడిగా నా కూతురికి అయితే అసలు వేడివేడిగా తినాలి. నీకు నోరు వస్తుందా? కారిపోతుంది తిని చొల్లలాగా. నాన్న ఓకేనా? సూపరా, గుడ్. ముక్కలు తినండి, ఇంకా వేసుకోవాలి నాన్న, ఇంకొక టూ పీసెస్ వేసుకోండి. సరే, ఇవాళ ఇది తినేస్తే రేపు చికెన్ కర్రీ. ఎవరికి ఇంట్లో కాదు, ఎవరు తినరు. నేను తినను, మీరు ఎవరు కూడా తినొద్దు. అయితే నువ్వు రాబాక, నేను వండేసుకుంటాను, నేను పిల్లలు. నాకే కదా వచ్చింది వంటలు. కాకపోతే నువ్వు పూజ చేసుకుంటూ అని పీల్చుకుంటూ ఉండు. చల్లనే నాన్న. ఓకేనండి. ఎనీవే వ్యూవర్స్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. పిల్లలకి అలాగే పేరెంట్స్కి మనం ఇంత పెద్ద ఈ రోజున మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదో ఒక సంపాదించుకుంటూ మనం ఇంకొకళ్ళకి జన్మనిచ్చి పిల్లలకి వీళ్ళని చూసుకుంటూ ఎలా ఉన్నామో, మన పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు చిన్నప్పుడు మ్యారేజ్ చేసుకుని మదర్ అండ్ ఫాదరు వాళ్ళు మనల్ని ఇంత ప్రయోజకులను చేసి ఈ రోజున మళ్ళీ మన పిల్లలకి పెట్టుకునేంత ధైర్యాన్ని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని, అలాగే మంచి స్తోమతని ఇచ్చారంటే బికాజ్ ఆఫ్ మన పేరెంట్స్. పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తామో పిల్లల్ని అలాగే గౌరవించాలి. ఎంత ముద్దుగా చూసుకుంటామో పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా అలాగే చూసుకోండి. ఆ పేరెంట్స్ని కూడా ఎప్పుడు కూడా వయసు పెరిగే కొద్దీ చిన్నపిల్లలు అంటాం మనం. చిన్నపిల్లలు అనేది పక్కన పెట్టండి, మన పేరెంట్స్ని ఎప్పుడు కూడా ముద్దుగా చూసుకోవటం మనం కనీస ధర్మం అంటారు. మరీ అంత ధర్మం మర్చిపోయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎక్కడో రేర్, మనం పేపర్లో చూస్తుంటాం, టీవీలో, అట్లా న్యూసుల్లో. పేరెంట్స్ కంటే మనకి ముఖ్యం ఎవరు? పేరెంట్స్, తర్వాత మన తర్వాత మన పిల్లలు. మళ్ళీ రేపొద్దున వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వీళ్ళకి పిల్లలు పుడతారు, నేను తాతనవుతాను, మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా రొటేషన్ అంతే. ఎనీవే, పేరెంట్స్ని చక్కగా చూసుకోండి, పెద్దవాళ్ళని, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి.
పెద్దవాళ్ళని చక్కగా చూసుకోవాలి, వాళ్ళకి నీతులు నేర్పొద్దు మనం ఎప్పుడు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకుని ఇంత ఇంత స్థాయికి వచ్చాం మనం. కొంతమంది నీకేం తెలియదు ఊరుకు అంటుంటారు పెద్దవాళ్ళని. చాలా రాంగం అది. పెద్దవాళ్ళకి ఎంత తెలిస్తే మనకి ఇంత నేర్పుంటారు. ఈ రోజున ఏదో మతిమరుపుతోటో లేగలేని పరిస్థితుల్లోనో ఏదో చేస్తే నీకేం తెలీదు అంటుంటారు. నేను చూశానమ్మా. అస్సలు ఎప్పుడు ఫస్ట్ హట్ చేయకండి, మాట్లాడుకోండి. కోపతాపాలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి, తప్పులేదు. కానీ మరీ వాళ్ళకి నేర్పడానికి మాత్రం ట్రై చేయకండి. ప్రతిదీ మనకి వాళ్ళు నేర్పితేనే మనం ఇంత నేర్చుకోగలిగాం. అదేవిధంగా ఈ రోజుకి మా పిల్లలకి ప్రతిదీ ఎందుకు నేర్పుతున్నానంటే వీళ్ళు నేర్చుకోవాలి. అదే రేపొద్దున వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళి రేపొద్దున పిల్లలు పుట్టి నీకేం తెలియదు డాడీ అంటే నేనేమైపోలేకప్పుడు అంటారా? అందువల్ల ఎప్పుడు కూడా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి, మావిడిలాగా మాట్లాడుకోకుండా ఉంచోవాలి. ఎందుకంటే కెమెరా ముందు అసలు మాట్లాడిందా బెబ్బెబ్బెబానే. ఒకసారి 4 మంచి మాటలు అంటే చెప్పే వరుసగా. అది మా వదిన మాట్లాడదేంటని అడుగుతున్నారు. మాట్లాడు, పిల్లల గురించి ఒక్కసారి క్లారిటీ ఇవ్వు. ఇవే తనకి కొంచెం కెమెరా ఫీరును అంత నాలెడ్జ్ఫుల్గా మాట్లాడలేదు. నేనంటారా కొంచెం సినిమా యాక్టర్ని కాబట్టి నాకేంటి, మా సిస్టర్స్కి ఏంటి, మా మదర్కి ఏంటంటే కెమెరా ఫీర్ అంటారు. చాలామంది చక్కగా మాట్లాడగలరు కానీ ఏదైనా స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మాట్లాడలేరు. మన చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా చూసాం, డిబేటింగ్ అంటాం మనం. ఓకేనండి, థ్యాంక్ యూ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. పెద్దలందరికీ కూడా చెప్తున్నాను, పెద్దలందరికీ నేను నేర్పేంటారు వాడిని కాదు. కొంతమంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకళ్ళిద్దరూ చూడండి అమ్మా. పెద్దవాళ్ళకి చెప్తున్నా, మీ దగ్గర నేర్చుకునే ఇంతవరకు చెప్పగలుగుతున్నాను నేను, పెద్దల దగ్గర నేర్చుకున్నది. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. సే బాయ్ బాయ్ బాయ్.